కొట్ల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు, మాట్లాడదాం. జీవన్ రెడ్డి జాయినింగ్ పైన ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సంజయ్ గారు, మీరేమో ఆయన వస్తే భుజాల మీద ఎత్తుకొని పోతాను మీరు స్టేట్మెంట్ చేసారు, అట్లనే దాదాపు ఏర్పాట్లన్నీ అట్లనే ఉన్నాయి. ఆయన ఐరన్ లెగ్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సంస్కారహీనులు మాట్లాడే భాష. ఒక నిబద్ధత గల నాయకుడు జీవన్ రెడ్డి గారు 43 ఏళ్ళు ఒక పార్టీలో ఉండి ఎన్ని అవకాశాలు వచ్చినా ఏ రోజు పార్టీ మారని నాయకుడు జీవన్ రెడ్డి గారు. తన నిజాయితీగా గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక మొహం లేనప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక మనిషి అసెంబ్లీలో కానీ ఆ తర్వాత నెక్స్ట్ టైం కౌన్సిల్లో కానీ ఒక్కడు కరీంనగర్ జిల్లాలో పోరాడిన నాయకుడు జీవన్ రెడ్డి గారు. వీళ్ళు పిచ్చివాగుడు పిచ్చి మాటలు తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అధికార దాహంతో అధికార పార్టీ వైపు ఉరికి అధికార పార్టీ ఆఫీస్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని అటు ఇటు కాని నాయకుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇక అంతకంటే దరిద్రం ఏముంటుంది, అంతకంటే భావాదారిద్రం ఇంకేముంటుందని చెప్పి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు కేసీఆర్ సభ ముందే ప్రకటించారు, జాయినింగ్ డేట్లు గత కొంతకాలంగా నడుస్తుంది. ఇదే రోజు సేమ్ సీఎం సభ పెట్టుకోండి అక్కడ కాళేశ్వరానికి సంబంధించి. మొన్నటిదాకా కాళేశ్వరం మీద కామెంట్లు, ఇప్పుడు రిపేర్ అంటారు, యుద్ధ ప్రాతిపదికన వర్షాకాలం వచ్చిన లోపల కంప్లీట్ చేస్తామంటారు. ఈరోజే సభ పోటీ అయింది. నాకు తెలిసి టైం కూడా సేమ్ టైం అంట కేసీఆర్ గారి టైం. కేసీఆర్ గారు మాట్లాడితే ప్రజలందరూ కూడా ఒక ధైర్యం, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్, ప్రజలకు ఒక బలం. కేసీఆర్ గారు మాట్లాడితే నువ్వు మాట్లాడితే ఏముంది భూత పురాణం తప్ప నీతోనేమన్నా ప్రజలకు ఒరిగేదేమన్నా ఉంటుందా మీ భాషలో? రెండోది, కేసీఆర్ గారు తప్పకుండా ప్రజలకు ఏం అవసరం అది మాట్లాడతారు. మీరు మీలాంటి అల్పులు, మీలాంటి చిన్నగా ఆలోచించే నాయకులు కేసీఆర్ గారు మీటింగ్ పెడితే మీటింగ్ని బ్లాక్ చేద్దాము, మీడియా కవరేజ్ నాకు రావాలి, కేసీఆర్ గారు మీడియా కవరేజ్ని బ్లాక్ చేద్దాము అని ఆలోచన చేసే నాయకులకు ఒకటి చెప్తా ఉన్నా. రేపు పొద్దున మీరు టీఆర్పీ రేటింగ్లు చూసుకోండి. మిమ్మల్ని ఒకటి చూస్తే కేసీఆర్ గారిని 99 మంది చూడబోతా ఉన్నారు. ఇంకొకసారి ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు కూడా రావు మీకు. మీరేదో కేసీఆర్ గారు మీడియా బ్లాక్ చేద్దాము, టీవీలో కేసీఆర్ గారిని కనబడకుండా చేద్దాము, న్యూస్ ఓవర్లో కేసీఆర్ గారిని కనబడకుండా చేద్దామని ఆలోచనలు మీకు ఏదైతే వస్తున్నాయో అది మూర్ఖత్వపు ఆలోచనలు. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రేపు పొద్దున ఒకసారి దయచేసి టీఆర్పీ రేటింగ్స్ చూడమని చెప్తా ఉన్నాను. హరీష్ రావు సభకు దూరంగా ఉర్రు, ఆయనకి ఇష్టం లేదు జీవన్ రెడ్డి జాయినింగ్, అందుకే ఢిల్లీ పోయిర్రు. ఈ ట్రోల్ నడుస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ చేస్తాం. చిల్లర మాటలు, చిల్లర వేషాలు, వీళ్ళకి ఇంకొకటి రాదు. వీళ్ళకి హరీష్ రావు గారు మొన్న వచ్చి ఈ సభ ఆర్గనైజేషన్ అంతా నిన్నగాక మొన్నకి హరీష్ రావు గారు వచ్చిపోయినారు. ఇవాళ కోర్టు పని ఉండి ఎమర్జెన్సీగా ఢిల్లీ పోయినారు తప్ప ఇలాంటి చిల్లరి మాటలు, చిల్లర వేషాలు అలా ఆ విధంగా చూస్తే మరి ఇవాళ నాకు తెలిసి కేటీఆర్ కూడా రావట్లేదు ఇవాళ ఈ చిల్లర ఆలోచనలు, చిల్లర మాటలు. మొన్న హరీష్ రావు గారికి వచ్చి ఈ సభ ఆర్గనైజేషను, సభ ఎట్లా, ఈ వేడుక ఎట్లా ఉంది, ప్రజలను ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఇవన్నీ హరీష్ గారు స్వయంగా వచ్చి 3 రోజుల క్రితం వచ్చిపోయినారు, 2 రోజుల క్రితమే సారీ. ఇక హరీష్ గారికి ఇష్టం లేదంటే చిల్లర భాష, చిల్లర మాటలు. ఒకటే మేము అడిగేది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? ఆ మాటలు మాట్లాడి కానీ చిల్లర భాషలు హరీష్ రావు అలిగినాడు, హరీష్ రావు ఇదేం భాష? అది భారీ బహిరంగ సభల కోసం ప్లాన్ చేస్తూ ఉంది బీఆర్ఎస్. జగిత్యాల తర్వాత నెక్స్ట్ వరంగల్, ఇట్లా ఉమ్మడి జిల్లాలో ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ఎజెండా అయింది, ఏం చేయబోతా ఉంది, ఏం స్టేట్మెంట్? ఇవాళ ఈ సభ అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ భవిష్యత్తులో ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ మనం హైదరాబాద్లో కలుసుకుని అన్ని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇవాళ అయితే ఈ సభ కోసం వస్తున్న ప్రజలు, నాకు తెలిసి ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, మీ రిపబ్లిక్ టీవీ కూడా ఆర్టీవీ కూడా బద్దలు కొట్టబోతా ఉంది. రేపు మీరు టీఆర్పీ రేటింగ్ చూసుకోండి. ప్రజలందరూ మనం చూసేది సభలో 1,00,000 మంది కాదు, టీవీలలో 2 కోట్ల మంది వాళ్ళు వీక్షించబోతా ఉన్నారు. సో మంచిగా టీవీల మీద కాన్సన్ట్రేట్ చేయండి వాళ్ళందరూ. చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వచ్చారు. హరీష్ రావు కాదు ఈరోజు, కేటీఆర్ కూడా ఈరోజు సభకు హాజరు అవ్వట్లేదు. అట్లంటే కేటీఆర్ కూడా గ్యాప్ ఉందా పార్టీకి? ఇలాంటి కావాలని ఒక సైడ్ ట్రాక్ చేసేలా మాట్లాడుతూ ఉన్నటువంటి స్టేట్మెంట్ కొట్ల ఎమ్మెల్యే సంజయ్ చేస్తూ ఉన్నారు. ఈ సభ తర్వాత నెక్స్ట్ ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. జగిత్యాల తర్వాత వరంగల్, తర్వాత అట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో ఫోకస్ చేస్తూ ఉంది. సో జంగ్ సైరన్ ప్రారంభించబోతా ఉంది ఇక్కడ నుంచి, పొలిటికల్ జంగ్ సైరన్. సో కాంగ్రెస్ పైన 2.5 years కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫర్దర్ సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ ఏం చేయలేదనేటువంటి అంశాన్ని జనాలకు వివరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, జగిత్యాల సభా ప్రాంగణం నుంచి.